SSTV. హాయ్, వెల్కమ్ టు SSTV. ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఫైర్ స్టోమ్ అంటూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 6 ఏకంగా ఇంట్లోకి వచ్చేసారు. 2 డబుల్ ఎలిమినేషన్ లో ఇంటి నుంచి వెళ్ళిపోయారు. అయితే కొత్త వాళ్ళు వచ్చారు కదా, కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి తేడా ఇదంటూ ఇమాన్యుయల్ చేసిన కామెడీ ఈ పూర్తి ఎపిసోడ్ లో బాగా పండించిందని అనుకోవచ్చు. అనుకున్నట్టుగానే వచ్చిన ముగ్గురు మగాళ్ళ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు ఇంకా పెద్దగా ఏం కనిపించట్లేదు. ఒకరికి గౌరవ్కి తెలుగు రాదు, ఇంకొక శ్రీనివాస్ సాయి అక్కడక్కడ కనిపిస్తున్నాడు, ఇంకా మూడో వ్యక్తి నిఖిల్ ఏదో కొంచెం మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సీరియల్ యాక్టర్ కాబట్టి తనకి సీరియల్ యాక్టర్స్ తెలుసు కాబట్టి, తనుజ కొంచెం తనకి బాగా తెలుసు కాబట్టి తనుజతో తను మింగిల్ అయ్యాడు. అయితే మిగతా వచ్చిన ఇద్దరు మాత్రం మామూలు ఫైర్ స్టోమ్స్ కాదు. ఆ ఫైర్ స్టోమ్ అని పేరు పెట్టడానికి ఆ ముఖ్య కారణం వీళ్ళిద్దరని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరికి సరిగ్గా యాక్ట్ అవుతుంది అనమాట. వీళ్ళకి సోషల్ మీడియాలో అంత ఫేమ్ ఉంది. అండ్ వీళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారన్న కంటే ట్రోలర్స్ ఉన్నారనే ఎక్కువ చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ విషయం ఏదొచ్చినా జనాలు ఎగబడి చూస్తూ ఉంటారు. అందుకే బిగ్ బాస్ వీళ్ళిద్దరిని కూడా బిగ్ బాస్ లో పెట్టడం జరిగింది. ఆ నమ్మకాన్ని వీళ్ళు ఒమ్ము చేసుకోకుండా వచ్చిన రోజే ఇంటిని మామూలుగా రగల్చలేదు. దివ్యల మాధురి కళ్యాణ్తో ఒక పెద్ద గొడవే పెట్టుకుంది. అయితే అక్కడ గొడవ ఏమీ లేదు, స్టార్ట్ చేసింది దివ్యల మాధురి అనే చెప్పాలి. వెక్కి వెక్కి ఏడ్చింది. తన రాజు తనకు గుర్తొస్తున్నాడని చెప్పేసి బాగా తను ఎక్కువ ఎమోషనల్ అయింది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అక్కడ బ్రేక్ఫాస్ట్ కి లేట్ అయిపోతుంది కాబట్టి త్వరగా వండాలి. ఆ విషయాన్ని ఆవిడకి కన్వే చేద్దాం, రేపు నుంచి త్వరగా స్టార్ట్ చేయండి అని చెప్పడానికి కన్వే చేద్దామని ఇక్కడ దివ్య మరియు కళ్యాణ్ మాట్లాడుకొని ఆమెను పిలుద్దామని చెప్పేసి పిలిచారు. అయితే ఆవిడ మాత్రం కూర్చోండి ఒకసారి మాట్లాడతాను మేడం అని కళ్యాణ్ అంటే, ఏ నుంచుంటే మాట్లాడవా, కూర్చుంటేనే మాట్లాడతావా అని ఇలా వ్యంగ్యంగా మాట్లాడింది. ఇలా మాట్లాడినప్పుడు ఎవరన్నా ఆ విషయాన్ని ఎలా తీసుకుంటారో చెప్పండి. వెంటనే కళ్యాణ్ నువ్వు తిన్నగా మాట్లాడని అనలేదు, ఏమన్నాడంటే మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుందని గౌరవంగానే చెప్పాడు. అయితే ఆయన అలా అనడం ఏంటి కళ్యాణ్ అని చెప్పేసి ఆవిడ దాన్ని పెద్ద రచ్చ చేసింది. కానీ అక్కడ సిచ్యువేషన్ చూసిన వాళ్ళకి మాత్రమే ఆ విషయం అర్థమవుతుంది. ఇక్కడ కళ్యాణ్ తప్పు 100% లేదు. ఇంకా ఆమెకి సారీ కూడా చెప్పాడు. సారీ చెప్పినా కూడా దివ్యల మాధురి దాన్ని పట్టుకొని చాలా రాద్ధాంతం చేసింది. వేరేగా సపరేట్ గా వెళ్ళి కూర్చొని ఏడవడం స్టార్ట్ చేసింది. దాని తర్వాత అక్కడికి అలేఖ్య వచ్చి వాళ్ళిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ వచ్చింది. ఆ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ లో కళ్యాణ్ గురించి ఆమె తప్పుగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు శ్రీజ ప్రియా ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని ప్యాంపర్ చేస్తూ ఆ అబ్బాయి ఎంతలా పట్టుకున్నాడు అంటే, ఈ థంబ్నెయిల్స్ ని వాటిని చూసి కూడా వీళ్ళు ఎక్కువ చేయొచ్చా. అక్కడ హౌస్ లోని ఏదైనా ప్రోగ్రామ్స్ జరుగుతాయి, ఏమైనా టాస్క్లు ఇస్తారు, ఏమైనా జరుగుతాయి, అప్పుడు ఫిజికల్ టాస్క్లు అది ఆడ మగ తేడా లేదు, ఒకరికొకరు రాసుకోవచ్చు, పట్టుకోవచ్చు. అలా పట్టుకున్నప్పుడు అనుకోకుండా ఇంటెన్షన్ తో పట్టుకున్న విషయం అయితే కాదు కదా, వేరేగా ఉన్న. అయితే ఇక్కడ కళ్యాణ్ ప్రియాతో వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అదేమి టాస్క్ కాదు, వాళ్ళు నార్మల్ గా బెడ్ మీద కూర్చొని నార్మల్ డిస్కషన్ లోనే ఉన్నారు. కానీ వాళ్ళ అగ్ని పరీక్ష నుంచి తెలుసు కదా, వీళ్ళు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియా కళ్యాణ్ కన్నా పెద్దది, తనని తమ్ముడుగానే చిన్నపిల్లడుగానే చూస్తుంది. శ్రీజ కళ్యాణ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అయితే వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు. కళ్యాణ్ ఇంకా రీతుతో ఏదైనా కొంచెం ట్రాక్ నడిపడం, కానీ శ్రీజ మీద ఎటువంటి ఇది లేదు ఆ అబ్బాయికి. అయితే వాళ్ళు ఫ్రెండ్స్ గానే అలా పట్టుకున్నారు తప్ప వేరే ఇంటెన్షన్ లేదు. అది బిగ్ బాస్ ని చూసే వాళ్ళకి బాగా అర్థమైంది. కానీ ఆ విషయాన్ని పట్టుకొని ఇక్కడ ఈ అమ్మాయి ఎవరైతే అలాగే చిటిపికల్స్ రమ్య ఉంది కదా, ఆ రమ్య ఏమంటుందంటే, ఆ అబ్బాయి చాలా ఉమనైజర్, అసలు చాలా అమ్మాయిల పిచ్చోడు, వాడు ఆ రోజు ప్రియని శ్రీజని అలా పట్టుకున్నాడు, నేనైతే పళ్ళు రాలగొట్టేసేదాన్ని అని చెప్పింది. పళ్ళు రాలగొట్టేసేదాన్ని అని చెప్పిన ఒక 3 hours తర్వాత వాళ్ళ బాండింగ్ వాళ్ళకు ఉంది. అలాంటి వాళ్ళు ఏం తప్పుగా పోర్ట్రేట్ అయ్యి తప్పుగా బిహేవ్ చేసిన విషయం కాదది. సరే, అది కొంచెం జుగుప్సాకరంగా ఉంది, బాగాలేదు అనుకున్నాం కదా. సో ఇప్పుడు నామినేట్ చేసేటప్పుడు ఫైర్ స్టోమ్ వాళ్ళకి ఒక బాల్ వస్తుంది. ఆ బాల్ తీసుకుని ఎవరైతే బాల్ పట్టుకుంటారో వాళ్ళు నచ్చిన కంటెస్టెంట్కి ఇవ్వచ్చు. ఆ కంటెస్టెంట్ మిగతా వాళ్ళని నామినేట్ చేయొచ్చు. ఎవరిని హౌస్లో ఉన్న కెప్టెన్ని ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని తప్ప ఎవరైనా నామినేట్ చేయొచ్చు అని చెప్పారు. అయితే ఫైర్ స్టోమ్ వాళ్ళందరూ మొత్తం 6 వెళ్ళారు, ఆ బాల్ కోసం కొట్టుకున్నారు. నిఖిల్ బాల్ ని తీసుకొని ఎవరికి దక్కకుండా బాగా ఆడాడు. అయితే ఈ డిస్కషన్స్ లో ఏం జరిగిందంటే, ఇక్కడ డిస్కషన్ కాదు ఏంటంటే ఈ పెనుగులాట అని కూడా అనుకోవచ్చు. ఆ బాల్ ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి ఆ బాల్ కోసం వీళ్ళందరూ ఎదుర్కొంటున్నారు. ఇంత జరిగిన దివ్యల మాదిరి కొంచెం పక్కనే ఉన్నారు. ఇలా ఇవ్వండి అలా ఇవ్వండి అంటున్నారు, కానీ గుంపులో గోవిందరా వాళ్ళ మీద పడిపోలేదు వెళ్ళి. అండ్ ఈవెన్ అయేషా కూడా
ఆయేషా కూడా తను స్లిమ్‌గా ఉంటది. తను కొంచెం ఇదిగా ఉంటది. తను వెళ్లి కూడా ఫైట్ చేయొచ్చు. అందరితో ఫ్రెండ్లీగా ఉంటది, తీసుకోవచ్చు. కానీ అక్కడ పెనుగులాట జరుగుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతున్నారు కాబట్టి, తను కూడా దూరంగా ఉండే హెల్ప్ చేస్తుంది కానీ దూరంగా ఉంది. దివ్యల మాదిరికి తను లాగను బయట నుంచే లాగారు. అయితే రమ్య మాత్రం వాళ్ళ మధ్యలోకెళ్ళిపోయి పట్టేసుకుంది. రమ్య మీద వీళ్ళందరూ పడిపోయారు. ఇప్పుడేమొచ్చింది? అందుకే నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు తను కళ్యాణ్ అన్నది గదా! ఇలాంటియి చేస్తే నేనెవరైనా టచ్ చేస్తే నన్ను నేను లాగిపెట్టి ఒకటి కొడతానన్నది గదా! ఇప్పుడు ఇంటెన్షన్‌గా టచ్ చేసినట్టా ఇది? ఆమెగా వెళ్లి ఆ బాల్ కోసం పెనుగులాట పడింది. వాళ్ళు ముగ్గురు తన మీద పడిపోయారు. అబ్బాయిలు ముగ్గురుని. బెంచ్ మీద పడుకున్నప్పుడు తన మీద పడిపోయారు. ఇది యాక్సిడెంటల్‌గా జరిగింది గదా! ఇప్పుడు ఈ అమ్మాయి రమ్య ఎళ్ళింది, ముగ్గురు పడిపోయారని చెప్పేసి ఎవరైనా థంబ్‌నెయిల్ పెడితే, నువ్వు కావాలని వాళ్ళ మధ్యకెళ్ళి రాసుకున్నట్టు, పూసుకున్నట్టునా? అది కరెక్ట్ కాదు గదా! సో, రమ్య కళ్యాణ్‌ని ఏదైతే అన్నాదో వితిన్ 3 అవర్స్‌లో తనకి కూడా అదే వచ్చింది. అంటే కళ్యాణ్ ఇంటెన్షన్‌గా పట్టుకున్నాడు. ఎవరినైనా ముట్టుకోనివ్వనని మీరు చెప్పారు గదా! ఎవరిని ముట్టుకున్నా ఇది ప్రాబ్లమ్ అని చెప్పారు. ఇంటెన్షన్‌గా ముట్టుకున్నది కాదు. కానీ ఎవరైనా ముట్టుకుంటే నేనైతే లాగిపెట్టి కూడా కొడతానన్నాను గదా! ఎవరు మిమ్మల్ని ముట్టుకోలేదు రమ్య. నువ్వే వాళ్ళ మధ్యకెళ్ళి వాళ్ళే నీ మీద పడేలా చేసుకున్నావు నువ్వు. ఇప్పుడు జనాలు నీకు కొడతారు. ఎప్పుడంటే నువ్వు నామినేషన్‌లోకి వస్తావు గదా! అప్పుడు కొడతారనమాట. సో, అలాగా ఎంతలా అనిపించిందంటే, ఇప్పుడు వేరే కంటెస్టెంట్ ఎవరైనా అలా చేసినా సరే అది తప్పు కాదు. యాక్చువల్లీ ఇప్పుడు జరిగిన విషయం ఏమీ తప్పు కాదు. వెళ్ళెళ్ళి బాల్ కోసం పెనుగులాడుకోవడం, ఒకరి మీద ఒకరు పడ్డం అని గేమ్‌లో జరిగిందది. ఇంటెన్షన్‌గా పడింది కాదు. అది ఫిజికల్ టాస్క్ అనుకోవచ్చు. ఓకేనా? అది అసలు తప్పే కాదు. రమ్య అలా చేయడం కూడా తప్పే కాదు. తను ముందొక స్టేట్మెంట్ ఇచ్చింది కదా! ఎవరైనా ముట్టుకుంటే నాకు చాలా చిరాకు. అలా ముట్టుకుంటే గనక నేను లాగబెట్టి కొడతానని చెప్పేసి. మరి ఇక్కడ ఏం జరిగింది? తను చెప్పిన దానికి ఇది జరిగిందని మాత్రమే నేను డిస్కషన్ పెట్టాను. అంతేగాని తను అక్కడ జరిగింది తప్పని మాత్రం నేను అనట్లేదు. ఆ ప్లేస్‌లో వేరే ఎవరన్నా ఈ టాపిక్ అసలు నేను ఈరోజు వీడియోలో తీసుకురాను. తను చెప్పిన విషయం ఏంటంటే, ఇలా ఎవరిని అని తను అలా ఇవ్వడం తప్పు కానీ, అక్కడ జరిగిన ఇంటెన్షన్ అయితే తప్పు కాదు. తను చెప్పిన దానికి ఏం జరిగిందో చెప్తున్నాను. సో, వీళ్ళిద్దరూ కూడా బయట ఎంత నెగటివిటీతో ఉన్నారో, హౌస్‌లోకి వచ్చిన మొదటి రోజే అంత నెగటివిటీని సంపాదించుకున్నారు. ముందు గేమ్ అయితే వీళ్ళిద్దరి వల్ల ఇంట్రెస్టింగ్ గానే ఉండబోతుంది. ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ గానే ఉండబోతుంది. కానీ వీళ్ళిచ్చే స్టేట్మెంట్‌లు అసలు వీళ్ళకి ఆ స్టేట్మెంట్‌లు పలకడానికి కూడా వీళ్ళు అర్హులు కాదేమో అనిపిస్తుంది. ఎనీవేస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.